కేసముద్రం మండలం గాంధీనగర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బూకే శంకర్ తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలతో మాట్లాడుతున్నారు. శంకర్ గారు చెప్పండి, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలు ఏమడుగుతున్నారు ఓటు? ప్రజలకు నేను సేవం చేయాలి. వేరే పార్టీ వాళ్ళు మళ్ళా మొత్తం పైసలతోనే చేస్తాండ్రు. నేను ప్రజల కోసం చేయాలని నా కోరిక. ఒకసారి నా ప్రజలకు నేను ఆదుకోవాలని నా ఉద్దేశం. మా మా తాతయ్య సంపాదించిన భూమి ఇది అది. నాకు దాంట్లో ఏం లేదు. నాకు ప్రజలకు ఒకసారి సేవ మంచిగా చేయాలి. మా ఊరు మా తండ మొత్తం డెవలప్మెంట్ కావాలి. గుళ్ళు బొడ్రాయిలు ఏం లేకుండా ఉన్నాయి. ఆల్రెడీ చేసేటోళ్ళు మొత్తం ఆగం చేస్తున్నారు వేరేళ్ళు. గ్రామంలో ఏ సమస్యలు గుర్తించినా ప్రజలకు ఏం హామీ ఇస్తున్నాను? ప్రజలకు గుడి కట్టియాలి. నా ప్రజలకు మా తండల రోడ్లు గిట్లా బొడ్రాయి అన్ని చేయాలి. గ్రామ ప్రజలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఏం చెప్తున్నావు వాళ్ళకి నువ్వు? వాళ్ళకు నాకు ఓటేయమని చెప్తున్నా. నేను వాళ్ళకు సేవ చేస్తానని చెప్తున్నా. మీ గుర్తు ఏంటి, ఎలా వెళ్తున్నారు ప్రజలకు? బ్యాట్ గుర్తు. మంచి స్పందన ఉన్నది మాకు. అక్క చెల్లెలు, అమ్మలు, అక్కలు, బాబాయిలు, చిన్నమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ మనకు సపోర్ట్ బాగానే ఉన్నది. బ్యాట్ గుర్తుకు ఓటేస్తాం నీకని చెప్తాను. బూకే శంకర్ ని బలపరిచారు. ఏంటి అతనిలో ఉన్నటువంటి మంచితనమా? శంకర్ అనే అభ్యర్థి మాకు మొదటి నుంచి కూడా గ్రామానికి సేవ చేయాలి, గుడి కట్టియాలనే ఉద్దేశంతో మా గ్రామానికి ముందుకు రావడం జరిగింది. ఆయన నమ్మి మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేము పోటించి తప్పుకొని కూడా శంకర్ నిలబెట్టుకొని ఇలా అత్యధిక మెజారిటీతోని గాంధీనగర్ గ్రామంలో శంకర్ను గెలిపించబోతున్నాం. ఇది పైలట్ ప్రాజెక్టు ఊరు. అయినా కొంత ఇబ్బందులు జరిగినాయి. మాకు కొన్ని ఇండ్లు రాకపోవడం వల్లనే మేము శంకర్ నిలబెట్టి ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు ఇలా శంకర్ అనే అభ్యర్థి నిలబడి గెలిచిన తర్వాత ప్రతి వార్డు కానీ, ప్రతి అభ్యర్థి కానీ, ప్రతి ఓటర్కి కానీ మేము ఇచ్చే హామీ ఏంటంటే, ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము వాకప్ చేసి సీసీ రోడ్లు కానీ, గుళ్ళు కానీ, ఇంకేదైనా మంచి పనులు ఇంకా చేయాలనుకుంటే అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. ప్రత్యర్థికి ఏం చెప్తున్నారు? వాళ్ళు ఎన్ని ఆటలు ఆడినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు ఎన్ని ప్రలాభాలకు గురి చేసినా టీఆర్ఎస్ పార్టీని గెలిపించే బాధ్యత మేమందరం తీసుకొని మా పార్టీ తరఫున ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఈరోజు మా గాంధీపురంలో మంచి స్పందన వస్తుంది. మా మా ఇక్కడ మా ఊరు నుంచి పోటీలో ఉన్నా కూడా శంకర్ అనే ఒక అభ్యర్థిని మేము కొంచెం రిక్వెస్ట్ చేసి కొంచెం పక్కన పెట్టి మన ఇంకో అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన శంకర్ నాయక్ భారీ మెజారిటీతో ఇక్కడ గెలుస్తున్నారు. ఎందుకంటే ప్రజలలో కూడా మంచి స్పందన ఉన్నది. శంకర్ అనే వ్యక్తి అందరినీ కలుపుకోపోయే వ్యక్తి. ఎందుకంటే ఆయన ప్రేమతో మాట్లాడే వ్యక్తి, ఎవరిని దూషించే వ్యక్తి కూడా కాదు, స్థానికుడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆపోజిట్ క్యాండిడేట్ కూడా వాళ్ళు డబ్బుల ప్రలోభాలతో గురి చేయాలని చూస్తున్నారు. కానీ జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. శంకర్ నాయక్ బ్యాట్ గుర్తును ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఆపోజిట్ వాళ్ళు ఎంత డబ్బులకు, ఎంత అధికారంతో, ఎంత డబ్బుతోని ప్రలోభాలు చేసినా కూడా గురి కాకుండా జనాలు వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. దీనికి ఎటువంటి సందేహం లేదు. ఈ ఊరుకు అభివృద్ధిలో ఒక బోడ్రాయి, ఒకటి గుడి లేదు. ఆల్రెడీ గతంలో కూడా శంకర్ అనే వ్యక్తి ఊరుకు సేవ చేయాలని 2 నుంచి 3 గుంటల భూమి ఇచ్చినా కూడా కొంతమంది నాయకులు ఈయనకు అవకాశం రావద్దని చెడదెంగిల భూమిని పూజ చేసి ముగ్గు పోసినా కూడా దాన్ని చెడదెంగడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా ఇది ఒక కొంచెం చెంపపెట్టు లెక్క ఊరోళ్ళు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి ఇవాళ శంకర్ నాయక్ బ్యాట్ గుర్తు భారీ మెజార్టీతో గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం. మేము బూకే శంకర్ అయితేనే మాకు అన్ని విధాలుగా మాకు పనిచేస్తారు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మేము బలపరిచాము అని చెప్పేసి నమ్మక దృఢ సంకల్పంతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో వెంకన్న, మహబూబ్ జిల్లా న్యూస్.